ఏండి ఏండోయ్ మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం అండి. మీకు చెప్పినట్టుగానే కొత్త వీడియోతో వచ్చేసానండి. ఏం వీడియో అంటారా? శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం అండి. ఎక్కడుందంటారా? జూలపాలెం రోడ్లో గణేష్ క్యాంటీన్ ఉంది కదండి, దాని పక్కనే ఉందండి బాబు ఈ గుడి. దండి మనం కూడా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. కాశీలో ఉండే విశ్వేశ్వర స్వామి వారి అనుగ్రహం మనందరికీ కలగాలని ఈ గుడిని భీమవరంలో కట్టారండి. ఎప్పుడంటారా? 2020 ఫిబ్రవరిలో ఓపెన్ అయిందండి ఈ గుడి. రండి గుడిలోకి వెళ్ళి గుడి ఎలా ఉందో ఏంటో చూసి స్వామివారిని దర్శించుకుందాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. మరి మీరు పెడుతుంటేనే కదండి మేము వీడియోలు చేసేదా. ఇదేనండి గుడి గోపురం, చూసారా? గుడి గోపురం మీద ఎన్ని దేవతామూర్తుల విగ్రహాలు చెక్కారు. దండి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అంటున్నానండి, ఎదురుగా ధ్వజస్తంభం అండి, దండం పెట్టుకుని బాబు ధ్వజస్తంభంగా గుళ్ళోకి వచ్చినట్టున్నానండి. మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. శివయ్య సన్నిధిలో అంతే కదండి అందరిగా. ఇక్కడ ఏముందంటారు, శిలాఫలకం అండి బాబు. ఇదా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదండి, అవి ఎక్కడెక్కడ ఏమున్నాయా అని పెట్టిన శిలాఫలకం అండి. ఇదా మర్చిపోయినండి బాబు. కాశీ విశ్వనాథుడు అంటే కూడా అంతేనండి. ఈ జ్యోతిర్లింగాల్లో జ్యోతిర్లింగం కదండి కాశీ విశ్వేశ్వరుడు కూడా. మీకు కనిపించేది క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి కూడా అండి బాబా. కాలభైరవ స్వామి ఒకటే కదండి, ఆ పక్కనే అన్నవరం సత్యనారాయణ స్వామి, ఇటు పక్క ఆంజనేయ స్వామి కూడా ఉన్నారండి బాబా. ఈ గుడి బయట ఆ సాయిబాబా కూడా ఉన్నారండి బాబు, మర్చిపోయినా. గుడి చుట్టూరు గోడల మీద చూసారా దేవతామూర్తులు విగ్రహాలు చెక్కారు, చూడండి ఎంత బాగున్నాయో. దాన్ని ఒకసారి అలా లుక్ చూద్దాం వెళ్ళి. శివరాత్రి వస్తుంది కదండి, అందుకే మన ఛానల్ అన్ని శివుడి వీడియోలో పెడుతున్నానండి. అన్నపూర్ణ అమ్మవారిని దర్శనం చేసుకోండి. చూసారా గుడి స్ట్రక్చర్ ఎంత బాగా కట్టారు. రండి శివయ్యని దర్శనం చేసుకుని అలాగే పక్కనే ఉన్న గణపతిని కూడా దర్శనం చేసుకునండి. అప్పుడు ఒకసారి గుడి అంతా రెండు చూద్దామండి. ఏమంటారు మరి మీరు? చూసారా ఎన్ని దేవతామూర్తులు విగ్రహాలు పెట్టారు. శివరాత్రి కదండి, శివరాత్రి కోసం బయట ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి మరి. అంతే కదండి బాబు. గుడి బయట సాయిబాబా దేవాలయం ఉందండి, దాని పక్కనే తటాకంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించాడు చూసారా, ఆ బొమ్మ కూడా పెట్టేశారండి బాబు వీళ్ళ బయట. రండి అవి కూడా ఒకసారి చూద్దాం వెళ్ళి మనం బయటికి వెళ్ళి. ఏమంటారు మరి మీరు? అండ్ అవన్నీ చెప్పి చూస్తున్నారు కదండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి. అలాగే లైక్ కొట్టండి. మీకు నచ్చలేదు అనుకోండి, నచ్చలేదని కామెంట్ పెట్టండి. మంచిగా బాగా చేస్తాను, ట్రై చేస్తాను నేను. ఇక్కడ స్వామివారిని దర్శించుకునే సమయాలన్నీ పొద్దున్న 6 నుంచి 11:30 వరకు అండి. మళ్ళీ సాయంత్రం 5 నుంచి 7 వరకు ఉందండి. మరి మీకు ఎప్పుడన్నా వీలుంటే వచ్చి ఒకసారి స్వామివారిని దర్శించుకుని వెళ్ళండి. ఎక్కడో చెప్పాను కదండి అడ్రస్, మళ్ళీ చెప్పమంటారా? వెళ్ళండి బాబా, భీమవరం జూలపాలెం రోడ్లో గణేష్ క్యాంటీన్ ఉంది కదండి, దాని పక్కన ఉందండి బాబు ఈ గుడి. అండ్ మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి. మంచి మంచి వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను, ఉంటాను.